హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు. నేను మీ జర్నలిస్ట్ జ్యోతి. ఈరోజు మనం మధురా నగర్లో ఉన్నాము. సో ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం. అసలు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారు, చాలా అమూల్యమైన ఓటుని వారు ఎవరికి వేస్తారో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అండి. ఓటు ఎవరికి వేస్తారా? ఓటు ఎవరికి వేస్తారండి? సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పింఛన్ రాలేదు, ఒక ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏది రాలేదు. 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. గవర్నమెంట్కి ఒక్క రూపాయి ఎరగం, ఒక్క వస్తువు ఎరగం. పింఛన్ ఇవ్వట్లేరా? పింఛన్ లేదు, ఏం లేదు, రాయలే. మీరు ట్రై చేశారా? అప్లై చేశారా? చాలా సార్లు చేసాం. అప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిందని రాశాడా, పింఛన్ రాస్తానన్నాడు, డబ్బులు ఇస్తానన్నాడు. ఆడవాళ్ళకి 2500, 5,000 లేదు. ఓట్లు పడ్డా కట్టించాడు, ఓట్లు పడ్డా కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం పడతారా? అదే ఇల్లేదుగా, మహాలక్ష్మి అని రాశారు. మొన్న 2,500 కట్టించుకున్నారు, డబ్బులు వేస్తామని. అది వేయలేదు. 2,500 మా చేత కట్టించుకున్నారు. అందరు కడుతున్నారని నేను కొన్నారా లేకుండా కట్టించుకున్నాను. ఈ రోజు మనకి అప్పుడు వచ్చేవా నీళ్ళు? కేసీఆర్ ఉన్నది బాగానే ఉంది. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ వచ్చినప్పుడు బాగా వచ్చేది, బాగా వచ్చేది. రోజు మార్చి రోజు వచ్చినప్పుడు బాగా వచ్చేది నీళ్ళు. కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు దోచుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చి ఓటు అడుగుతారు, మీకు ఓటు వేస్తారా అని అడిగితే మీకు ఏం కావాలని చెప్తారు? ఏదో మాకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలి. డబల్ బెడ్రూమ్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేశారా? రాసుకొని పోయారు. ఇస్తామని ఇంట్లో పెట్టి ఫోటోలు కూడా తీసుకొని పోయారు. ఎప్పుడు ఇస్తాడో ఇల్లు. ఎన్ని సంవత్సరాలు అది రాసుకొని పోయి? ఎన్నో సంవత్సరాలా? ఆయన ఎక్కి ఎన్ని రోజులు అవుతుంది? మొన్న 7-8 నెలల కింద రాసుకొని పోయారు. అవును, అప్పటి నుంచి ఇంతవరకు ఏం లేదు. 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇంట్లో పెట్టి ఫోటో కూడా తీసుకురాలి, తిరగలేని చేసుకోలేని వాడు అని చెప్పి కూడా ఏం చేయలేదు. కానీ ఇంట్లో చేసుకొని చేసి పెట్టాలి. పిల్లల ఏమి లేదు. గవర్నమెంట్కి ఒక్క రూపాయి ఎరగం, ఒక్క వస్తువు ఎరగం. మొన్న చీరలు ఇచ్చారు అన్నారు, ఒక చీర ముక్క ఎరగం. అది చీరలు ఈసారి బతుకమ్మ చీరలు ఓన్లీ మహిళా సంఘాల మహిళలకు మాత్రమే అందరూ. అసలు నేను పోను, నేను నిలబడలేదు. వాటర్ కానీ అన్నీ వస్తున్నాయా? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? ఎప్పటికైతే నీళ్ళు వస్తున్నాయా రోజు? మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఏ ఊరండి మీరు? ఇప్పుడు మీరు ఒక్కరేనా ఇక్కడ ఉండేది? పిల్లలు వస్తారమ్మా, ఆయనే ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆమెకి ఇల్లే లేదా? ఇల్లు లేదా? ఇల్లు లేదు, ఏం లేదు. అప్లై చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు కానీ అంతకుముందు చేసింది. పింఛన్ వస్తుందా? మీరు ఓటు ఇక్కడనే ఉన్నారు? ఏం లేదు అసలు. పింఛన్ లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేవు, ఇక్కడ వాళ్ళకి అందరికీ ఓట్లు పడతాడు. ఎన్ని పెట్టిపోతే మీరు వెళ్ళిపోతారు అన్నట్టు
అంటే ఓట్ల గురించి ప్రచారానికి వచ్చారు కదా ఇంట్లో. ఓట్లు పడ్డ తర్వాత కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చారు ఎవరైనా ఇంటికి వచ్చి మీకు ప్రాబ్లం ఉందా అని అడిగారు ఎవరైనా? వచ్చారు, రాసుకొని పోయారు. ఇంట్లో పెట్టి చిన్న రూమ్ అది 5,000 కిరాయి కట్టాలి. రాసుకొని పోయారు. ఇదేమో పరిస్థితి, ముసలోళ్ళమే, ఇల్లు లేదు, ఏది లేదు, ఒక టీచింగ్ లేదు, ఏమి లేదంటే ఇంట్లో పెట్టి ఫోటోలు తీసుకొని పోయారు. ఇప్పుడు గాడ జవాబు ఏమి లేదు. నేను చెన్నై కొట్టే పోయాను, ఇక్కడ హైదరాబాద్. నాకు పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఉన్నాను, నా సంవత్సరం అయింది, చదువైంది, పిల్లలకి స్కాలర్షిప్ వచ్చింది, ఏదో చదువుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ ఏదమ్మా కేసీఆర్ సార్ వేస్తారు అనేసి స్కాలర్షిప్ డబ్బులు కూడా రాలే పిల్లలకి. మళ్ళీ 2 సంవత్సరాలు ఇచ్చారు. మళ్ళీ పిల్ల చదువుకుంది, దానికి కూడా పడలే. అప్పుడు ఆ కాగితాలు ఇంటర్మీడియట్ అయింది బాబు, ఆ కాగితమే రాలేదు. ఇప్పుడు ఇల్లు లేదు, వాకలు లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడతానే ఉంది. ఏం చేస్తారని? మా ఆయనకి ఇంతకుముందు వాచ్మెన్ పెట్టారు. ఇంకా మా ఆయన గురించి చెప్తాను బాబు, నేను కష్టం చేసి పిల్లలు సాదుకొని ఇలా కష్టపడి బతుకుతాను. ఒక ఇల్లు లేదు, పిల్లలకు చదువు ఉంది, దారి లేదు. గవర్నమెంట్ నిన్ను 1 రూపాయి అంటలేదు ఇప్పటికి వచ్చి. దగ్గర ఇప్పుడు నాకేమో దగ్గర 40 సంవత్సరాలు వస్తాయి, 20 సంవత్సరాలు కష్టం. నేను చిన్నప్పుడే హైదరాబాద్ రావాలి. చిన్నప్పటి నుంచి నాకంటే 7 వెనకాలు వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చింది, ఆకలి వచ్చింది. కొందరు పిల్లలకు జాబ్లు వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మళ్ళీ నా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఏమి ఏ పథకం అందలేదు. మళ్ళీ ఓటు వచ్చినప్పుడు మాత్రం అమ్మ ఆలకేస్తున్నారా, ఏరికేస్తున్నారా, మాకేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడేమో కంచేపు అలా తిరుగుతారు. తర్వాత కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మ మాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, కొంచెం సర్టిఫికేట్ రండి అమ్మ అంటే మాకు ఓటు వేసామని గ్యారెంటీ అయితే అంటారు. అవునా కదా? నువ్వు ఏడ చూసినామో, నేను చూసామో లేదు. అవునా కదా? ఏమో ఏడో పుల్లు అమ్ముకున్నా కదా, ఆడ చూసుకుంటాము అంటారు. ఇదిగో ఇప్పుడు వచ్చినా నేను ఈ పండుగ నాలుగు చదువు కదా అని ఇప్పుడు వచ్చినాను. ఇక అప్పటి నుంచి 100 రూపాయలకి అమ్ముకున్నాను. ఇంక నా బతికే వాళ్ళు వెళ్ళాడుతుంది. ఏం చేస్తుంది? ఈ ఇంటి మీద అమ్మితే సాయంత్రానికి మళ్ళీ 1 కేజీ బియ్యం తెచ్చుకోవడం పోయింది. ఏమొచ్చేస్తున్నాను మన బతుకమ్మ చీరలు అన్నారు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. ఏంటంటారు, బిల్లలు ఇచ్చినారు, ఇచ్చినారు. కొందరు చీరలు ఇచ్చినారు, కొందరు కందులే, కొందరు కందులే. ఏంటంటే రాజకీయం ప్రకారంగా ఇంకా లీడర్లు ఉంటే ఆ లీడర్లు మూటలు కట్టేసుకున్నారు. వాళ్ళ అత్తలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మేతన్నారు. సేవ చేయడానికి అంటారు, రాజకీయ నాయకులు అంటారు. కానీ అమ్మ ఎవరో కూటికి నాటికి ఉన్నారు, కానీ ఎవ్వరు చేయరు మేడం. అందరూ స్వార్థపరులే, ఎవ్వరు చేయరు. ఎవరు కానీ నీ పొట్ట నిండితే నువ్వే, నా పొట్ట నిండితే ఓటు కోసం మాటకే తిరుగుతారు. కాలు పిల్ల రేపు ఎవ్వరు కనపడరు. ఓటు అయిపోయింది, ఎవ్వరు కనపడరు. అమ్మ నువ్వు వేడున్నావు, తిన్నావా, మాన్యావని కూడా అడుగుతారు. ఇప్పుడైతే ఎవరన్నా అడుగుతారు, నాకెయ్యి. ఇప్పుడు మా పిల్లలకి రాలేదమ్మా మేడం. స్కాలర్షిప్ వచ్చిందని పెట్టాము, మా బాబుకి వచ్చింది. 2 సంవత్సరాలు వచ్చారని చెప్తున్నాం కదా కేసీఆర్ సార్. ఇప్పుడు బీటెక్ చదివితే 6 సంవత్సరాల్లో లాస్ట్ అయిపోయింది. మా బాబుకి డబ్బులు పడలేదు. అక్కడ ఆ లోన్ నుంచి కాగితం ఉంటుంది కదా, బీటెక్ అయిపోయింది కదా, కాగితం తెచ్చుకోవాలి కదా. ఆ సార్ 7 నెలల పడలేదు. ఆ సార్ ఆ సార్ ఎత్తాడు, ఇది కేసీఆర్ వచ్చాడనేది ఈ సార్ ఎత్తాడని ఏ సారే వేయలేదు. మా పిల్లోడి అయితే అక్కడే ఉంటుంది. తెచ్చుకుందామంటే దారి లేదు, ఏదన్నా జాబ్కి వెళ్దామంటే జాబ్ లేదు. పిల్లోడు మీకు రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? రోడ్లు సంగతి ఏముంది మేడం, ఇప్పుడు మాకేముంది, ఏదో బతుకుతున్నాం, పోతున్నాం. మాట్లాడతారా? రోడ్లు, ఆస్తులు మాకు అవసరం లేదు మేడం. మా పంటకి మాకు ఎవరన్నా గవర్నమెంట్ అంటే మా పిల్లలకి మాకు జాబ్ ఇస్తే మేడం కాదు. మా లోన్ ఇంకా 10 ఓట్లు ఉన్నాయి. మా 10 ఓట్లు ఉన్నాయి మేడం, 10 ఓట్లు ఉన్నాయి. మా ఏరాలు మా ఆయన అన్నీ కాదు. 10 ఓట్లు గవర్నమెంట్ ఎవరికో క్యాన్సర్ వేయకుంటే ఏమవుతుంది, ఏం చేసుకుంటాం ఓట్లు వచ్చిన తర్వాత, వేయకుంటే ఏమవుతుంది బీజేపీ, కాంగ్రెస్ మేడం. ఎవరికో చేస్తాం మేడం. ఎవరు వచ్చినా మా న్యాయం జరగలేదు మేడం. నాకు అదే కదా ప్రాబ్లం. కేసీఆర్ అప్పుడు
ఎక్కడ అన్యాయం చెప్తుంది? ఇల్లు లేదు నాకు ఇప్పుడు వచ్చి అంత మందికి వచ్చినాయి ఇల్లు లేదు నా కొడుకు జాబ్ లేదు నా కొడుకుకి ఏమి లేదు అంత ఉంటారు నాడు పిల్ల ఉంటారు దానికి ఏదో చదువు రాలేదు ఏదో అయిపోయింది నా కొడుకు ఉంటాడు బాగా చదువుకుంటాడు దారి లేదు అంత బాగా చదువుకొని ఏదో రోడ్డు మీద తిరుగుతున్నాడు ఏం చేయాలి ఏ జాబ్ లేదు ఎక్కడికైనా బీటే చదువుకున్నప్పుడు జాబ్ కనీసం గవర్నమెంట్ దాని మనం అప్లై చేసినాడు దేనికి దేంతో అప్లై చేస్తాను అది ఇప్పుడు వచ్చే 2 లక్షలే చేస్తాను అలా ఎన్ని చేస్తాడు ఎన్ని చేస్తాడు బాబు చదువు అయిపోయింది 2 సంవత్సరాలు కొన్ని పిల్లోడికైనా ఏదైనా ఇంకా అలాగే ముక్కులు సోలు వెళ్తే ఎంత ఉన్నాయో అక్కడికి కూడా కొన్నది అంతే కదా మేడం ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ కరెక్ట్గా అంతే కదా మేడం ఏ గవర్నమెంట్ మాకు కానీ చూసి లాభానికి లేదు మేడం ఏ గవర్నమెంట్ లేదు కూడా కేసు వేస్తారు వచ్చేది మంచి కేసు చేశారంట మాకు ఎవరికి రేవంత్ రెడ్డి సార్ వచ్చారు చేసిన వాళ్ళు చేశారు మాకు ఏది చేయలేదు కావాలంటే ఏ నాయకుడు వచ్చి 10 నాయకులు వచ్చి చేశానమ్మని మా నమ్మకం అడగమని మేము చెప్తాం ఎవ్వరు వచ్చి మాకు చేసేదే లేదు కాంగ్రెస్ వచ్చి చేసింది లేదు రేవంత్ రెడ్డి వచ్చి చేసింది లేదు టీఆర్ఎస్ వచ్చి చేసింది లేదు మాకు మోడీ సార్ కూడా మాకు ఏ దారి ఉన్నారో నేను వచ్చి చెప్తాను ఏం చెప్పాలి ఓట్లు అయితే మాత్రం ఓట్లు ఉన్నాయని చెప్పి మాత్రం కాలు కలిపినలా తిరుగుతూనే ఉంటారు అది అయిపోయిందంటే నువ్వు బేడవాడు మేమే అంతే మేడం ఎవరు రారు నువ్వు ఏడున్నావు ఏమీ చేయరు మేడం నేను వాస్తవం చెప్తున్నా ఏమీ చేయరు మేడం ఇప్పుడు మీ వేళ మీరు వచ్చారు రేపు వస్తారా మేడం మీరు రారు నేను వాస్తవం చెప్తాను మేడం మీరు రారు ఏదో మీరు కూడా దీని గురించి ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలాగుంది ప్రభుత్వం మీరు అంటారు మీరు కూడా రేపు రారు నేను ఇందాక బట్టి చూస్తున్నాం కదా మేడం 20 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నా ఏ మీడియా రాదు ఏ పేదోళ్ళు రారు ఏ నాయకులు రారు మాకు ఇంత ముందే ఓట్లు ఉన్నా ఏదన్నా మీకు ఏమన్నా జరిగితే మాట కంపల్సరిగా వచ్చేది మీరు అప్లై చేసుకున్నారా మేడం ఇక్కడ నేను ఎన్నిసార్లు అప్లై చేశాను సిద్ధార్థనగర్ కంపెనీలో ఎన్నోసార్లు అప్లై చేసిన ఈ వేళకి ఏం రాలేదు ఏం లేదు మేడం లక్ష్మమ్మ పథకం అంటారు అదంటారు మా అమ్మాయికి ఏమో ఏం లేదు మేడం కావాలంటే ఇక మా అబ్బాయి ఫోన్ చేస్తాను నిన్నే బుక్ చేస్తాను నేను 950 రూపాయలు తీసుకుంటాను ఏమవుతుంది మేడం ఎక్కడేస్తున్నారు మేడం చెప్పాలంటే లేదంటే నేను ఆ సార్తోనే పడతాను మనకి ఇష్టం సార్ వచ్చాడు పెద్ద సార్ ఆ సార్తో కూడా చెప్తాను నేను పెద్ద నోరే పెడతాను ఈ చిన్న కూడా మాట్లాడతాను ఏం లేదు మేడం ఏం లేదు మేడం వెనకాల ఉంటారు కదా గ్రూప్ ఉండి లీడర్లు మనకేం వచ్చేది లేదు ఏమి రాదు ఓ బతుకమ్మ చీరమని ఆడినారా టోకులు ఎంతో మంది వచ్చారు బోరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంతో మంది ఇన్ని టోకులు ఇచ్చారు నా చేతికే ఒకసారి వచ్చి ఒక 5 టోకులు ఇచ్చారు ఒక ఆమె వచ్చి 2 టోకులు ఇచ్చింది మొత్తం నేను ఒక 8 టోకులు ఇచ్చింది నేనేం చేసుకుంటానని ఒక టోకులు ఉంచుకొని మిగతా టోకులు అన్నీ అందరికీ పంచాడు అనకూడదు కానీ ఒక్క షేర్ ఇచ్చిన పాపనికి టోకులు ఉన్నప్పటికీ ఇవ్వలేదు ఆ టోకులు పెట్టుకున్నారు తీసుకున్నారు మళ్ళీ మీరు చేస్తామన్నారు మా బండి కట్టుకున్నారు ఒక్క టోకులు పోయారు ఎవరికి ఇచ్చినారు ఏం చేసుకుంటున్నారు టోకులు ఇచ్చినాము అందరికీ మంచి పేర్లు రాస్తున్నారు ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటారు ఎవరికి చెప్పారు బతుకమ్మ చేయాలంటారు కేసీఆర్ సార్ ఇచ్చినాడు అంటారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాడు అంటారు టీఆర్ఎస్ అని చెప్తారు అవునా కదా ఎవరు ఇచ్చారు మేడం కొందరేమో డ్వాక్రా మహిళకి ఇచ్చారు అన్నారు డ్వాక్రా మహిళలు క్యూ కట్టుకొని ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన పాప ఎవరికి ఇచ్చారు మేడం ఇది నేను చెప్తున్నాను మేడం ఇప్పుడు ఈ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో సార్ తెచ్చుకున్నాడు కాబట్టి ఓట్లు ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నారు కానీ ఎప్పుడో నువ్వు ఏడున్నామా నీ ముఖ్యమైన ఏం ఎవరైనా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఓట్లు ఎవరు చేస్తారు మేడం మేము కన్ఫర్మ్ ఏం చెప్తాం మేడం ఎవరికి వేస్తామంటే ఎవరికో చెయ్యాలి కదా తప్పనిగా ఓటు ఉన్నప్పుడు కాకపోతే మాకు వచ్చే పథకం ఏమీ రాదు వేస్ట్ ఏ రాజకీయం వచ్చినా ఎవరు వచ్చినా నాకు వేస్ట్
ఏదో వస్తారు, కొందరికి వస్తాయి, ఏ టీ కొక్కో చీరో ఏదో వస్తాయి ఆ 2 రోజులే. అంతే ఒక్క రూపాయి గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ నుంచి ఒక ఇల్లు లేదు మేడం. 4 పిల్లలు నాకు ఒక్క ఇల్లు లేదు. ఇప్పుడైతే అవన్నీ ఎప్పుడు వాడుకుంటున్నాను కావాలని నేను అడ్రస్ కూడా ఇస్తాను. పలానా కాడ 30 సంవత్సరాల బట్టి నుంచి నేను కిరాయికి వాచ్మెన్ పోయాను. ఒక ఇల్లు లేదు. నేను ఎలా ఎన్నాలని బతకాను మేడం.